హలో, చెప్పరా. ఏంటి 2 రోజులుగా కనిపించట్లేదు? అది అమ్మ 2-3 రోజుల తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పారు. నాకు నిన్ను చూడాలని చాలా ఆశగా ఉంది. చూడకుండా ఉండలేకపోతున్నాను. వద్దురా, ఇప్పుడొద్దు. మా అమ్మ పక్క రూమ్లోనే ఉన్నారు. అయితే నువ్వు ఒక సెల్ఫీ తీసి పంపుతావా? పంపించాల్సిందేనా? అవునవును, పంపించాల్సిందే. ప్లీజ్ రా, ప్లీజ్ పంపించొచ్చుగా. హలో హలో, ఇది నేను నిన్ను మామూలుగా చూసే ఫోటోనే కదా. నేను నిన్ను ఇది అడగలేదు. మరి ఇంకెలా? అది నేను నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నువ్వే కాస్త ఆలోచించు. మంచి ఫోటో పంపించు ప్లీజ్. నిన్ను చూశాక సంతోషంగా ఉండాలిగా. ఏ వివేక్, అదంతా వద్దురా. ప్లీజ్ ఈ ఒక్కసారికేలే పంపించొచ్చు కదా. వద్దొద్దు. నేను చూసి వెంటనే డిలీట్ చేసేస్తాను. తప్పకుండా కావాలా? అవును బంగారం, ప్లీజ్. నా బంగారం కదా, ప్లీజ్ ఒకే ఒక్కసారి పంపించు. రేయ్, నువ్వు ఆడుకోవడం లేదు కదా? లేదు నువ్వు నన్ను మోసం చేయవు కదా? లేదు లేదు, ఎప్పటికీ చేయను, ప్రామిస్. చూసి తప్పకుండా డిలీట్ చేస్తాను. త్వరగా పంపించు. ప్రామిస్? ప్రామిస్. నువ్వు పంపించు. కాస్త పంపించొచ్చుగా ప్లీజ్. కష్టపడ్డందుకు ఫలితం ఉంది. గుడ్ సెలెక్షన్. సో వెరీ క్యూట్ అండ్ హాట్. రేయ్, ఆ పిల్లకు నువ్వు చాలా కాస్ట్లీ ఫోన్ కొనిచ్చావు కదా? ఇంతేనా? ఇంకా కలర్ఫుల్గా ఉండిండొచ్చు. అయినా పర్లేదు, సెండ్ చెయ్యి. అది కుదరదు. ఇప్పటికి నా దగ్గరే ఉండ నువ్వు. ఎందుకురా దినేష్ ఫోటో? నువ్వు తనని నేరుగా చూడొచ్చు కదా. ఓకేనా? ఓకేరా, అది చాలు. అది చాలు మావా. కానీ ఒక్క విషయం, ఫస్ట్ నేనే. అలాగే కాలేదు, అందులో నాకేం ప్రాబ్లం లేదు. ఎరా వచ్చావా? బ్రేక్ టైం కాబట్టి నేను రాగలిగాను రా. లారెన్స్ విషయం గురించి ఊరిలో పెద్ద సమస్య అయింది. నువ్వు చెప్పిన విషయం ఎంతవరకు వచ్చింది? ఎక్కువ లేట్ చేయకుండా దాని పాజిటివ్ రిజల్ట్ ఏంటో నేను నీకు త్వరలో చెప్తారా? ఊళ్ళో జనం ఏమన్నా అనుకోనివ్వు, నిజమేంటో మనకు తెలుసు. అయితే నువ్వు వెళ్ళు, నేను నీకు కాల్ చేస్తా. సరేరా, ఓకే. రే, తీసుకొస్తానని చెప్పినోడు ఇంకా రాలేదేంట్రా? ఇప్పటి వరకు వాడు మనల్ని మోసం చేయలేదురా.
మనం కాస్త వెయిట్ చేద్దాంరా. రేయ్ వాడి నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్. వాడి ఫోన్లో నెట్వర్క్ ఉండి ఉండదులేరా. వస్తాడులే. కొట్రా, నేను కూడా ఒక సిగరెట్ కొడతాను. మెర్లిన్ ఫోన్ ఇటివు. ఫోన్ ఇటివ్వమని చెప్పాను కదా, ఇవ్వమంటుంటే. నువ్వు కారెక్కు, ఇంట్లో డ్రాప్ చేస్తాను. అంకుల్ అదేంటంటే ముందు నువ్వు కారెక్కు, వెళ్ళు. అంకుల్ నువ్వెక్కడ కలిసావు? మెర్లిన్, మెర్లిన్. అది మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటది? హే, భయపడకండి. నేను తనకి అర్థమయ్యేలా చెప్పాను. ఇక వాడు మెర్లిన్ని డిస్టర్బ్ చేస్తాడా? అది జరగదు. అది జరగకుండా ఉండటానికి ఏం చేయాలో నాకు తెలుసు, సరేనా? ఇక ఇప్పుడు తనని మీరేం అడగండి. వెళ్ళు రోషిని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వినోద్. ఓకేలా ఉంది? పర్వాలేదు సార్, బాగుంది. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ వీడు నా ఫ్రెండ్ దినకర్. హలో. నమస్తే సార్. మీకు తెలిసిన విషయమే, అది ఆ లారెన్స్ మిస్సింగ్ కేసు. ఈయన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. కానీ ఇప్పుడు నేను వచ్చింది వేరే ఇంకో విషయం మాట్లాడటానికి సార్. ఒక మీడియా పర్సన్ అనే స్థానంలో నుంచి ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ గురించి నేను మీకు చెప్పడానికి వచ్చాను సార్. చెప్పండి.
వయసులోకి రాని కొంతమంది ఆడపిల్లల్ని టార్గెట్ చేసి తప్పుడు పనులెన్నిటినో ఒక పెద్ద గ్యాంగ్ చేస్తున్నారనేది ఇక్కడ దాచిపెట్టలేని నిజం. పరువుకి భయపడి జీవితాన్ని తలుచుకొని ఆడపిల్లలు ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేకపోతున్నారు సార్. దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయగలుగుతామో కావాల్సిన సాక్ష్యాన్నే మేమిప్పుడు తీసుకొచ్చాం.